సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో చర్చలు జరిపినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్పల్లి గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి కృష్ణమూర్తితో పాటు మరికొంతమందికి మంత్రి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిద్దిపేటపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రతి గడపకు మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను తీసుకెళ్లి వివరించాలని కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఎన్సన్పల్లి నుంచి కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో వారి అనుచరులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. వారిని మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడే హరికృష్ణ గారు చెప్పినట్టు సిద్దిపేటని కూడా కాంగ్రెస్ కంచుకోట చేసుకునే అవసరం ఉంది. అందరం కూడా కలిసి గట్టిగా ప్రయత్నం చేసి పార్టీని బలోపేతం చేసే చాలా అవసరం ఉంది. ఈ దశలో ఇప్పుడే ఏదైతే కృష్ణమూర్తి మాట్లాడినాడో, నేను ఈ ప్రాంతంలో అన్ని టీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి ఏదైతే చెప్పారో దాన్ని అందరు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసే అవసరం ఉంది. నేను నిన్న ముఖ్యమంత్రి గారితో ఈ విషయం చర్చించినప్పుడు కూడా సిద్దిపేటని స్పెషల్గా చూసే అవసరం ఉన్నది. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎక్కువ బలోపేతం చేసే అవసరం ఉంది. మనమందరం కూడా కలిసినప్పుడు డెఫినెట్లీ పార్టీని మనం స్ట్రాంగ్గా చేయొచ్చు. ఈ రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఆలోచన ఉందో, మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళందరూ మొన్న మీనాక్షి నటరాజన్ గారితో కూడా మాట్లాడినప్పుడు ఇదే చెప్పారు. సిద్దిపేటలో కాన్సన్ట్రేట్ చేయాలి, సిద్దిపేట డిస్ట్రిక్ట్లో చేసి మన పార్టీని అక్కడ నంబర్ 1 స్థాయిలో తీసుకొచ్చే బాధ్యత అందరిపైన ఉందని చెప్పి వారు కూడా మనకు సూచన ఇవ్వడం జరిగింది. మనమందరం కూడా ఇదే ప్రకారంగా ఏదైతే హరికృష్ణ గారు నేను వారికి చెప్పినాను కూడా, మీరు గ్రామం వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోవాలి. డెఫినెట్లీ మనము సిద్దిపేటని మన పార్టీని బలోపేతం చేయడానికి ఇంకేదైనా అవసరం ఉంటే చేయడానికి నేను